మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ రథసప్తమి అని మనకి పురాణాల కాలం నుంచి సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవడం, ఆదిత్యుడి యొక్క వెలుగులతో ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే విధంగా మన జీవన సరళి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. సూర్యుని యొక్క వెలుగులు ప్రతి ఒక్కరికి ఆ కిరణాలు తాకిన వెంటనే ఆ వెలుగుల్లో అందరం జనజీవనం మొత్తం ప్రారంభమవుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ దినాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు అరసవల్లిలో జరిగే ఈ రథసప్తమి పండుగని మనం రాష్ట్ర పండుగగా గుర్తించి జీవోను విడుదల చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి. గతంలో అనేక మంది రథసప్తమి దినాన్ని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆదేశాలు తీసుకొని దేవాదాయ శాఖ అరసవల్లిలో జరిగేటువంటి రథసప్తమి వేడుకలని, అలాగే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలన్నింటినీ కూడా రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వ పట్టు వస్త్రాలని సూర్యనారాయణ స్వామికి సమర్పించాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు రావడంతో ఎన్నికల నిబంధనల్ని అనుసరించి దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించడానికి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఈ సంవత్సరం నుంచి రథసప్తమి వేడుకలని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు అలాగే ముఖ్య నేతలు అందరూ కూడా రాష్ట్ర పండుగగా ఈ ఆదిత్యుని యొక్క రథసప్తమి వేడుకల్ని అందరూ చేసుకోవడం జరుగుతుంది.